ఇక హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని యాకత్పురా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు కూడా అక్కడ ఎంత పర్సెంటేజ్ నమోదైంది? థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం మనం హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాకత్పుర ప్రాంతంలో ఉన్నాము. మనం ఇక్కడ ఇస్లామియా కాలేజ్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్ లో మనం ఉన్నాము. ఇక్కడ 217, 218, 220, 21, 22 5 పోలింగ్ బూత్ స్థానాలు మనం ఉన్నాం ప్రస్తుతము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వస్తే మాత్రం వాళ్ళని లోపల తీసుకుపోవడానికి కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు. 3 వీల్ చైర్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ప్రత్యేకంగా కొంతమంది సర్వెంట్స్ అంటే వాలంటీర్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. మరికొద్దిగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పోలింగ్ బూత్ లో మాత్రం మహిళలకు ప్రత్యేకంగా కూడా కొన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కొన్ని బూత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఈ హైదరాబాద్ కు ఎందుకంటే చాలా హాట్ టాపిక్ గా ఉన్న ప్రాంతం కాబట్టి, చాలా హాట్ టాపిక్ గా ఉన్న పార్లమెంటు లోక్సభ స్థానం కాబట్టి ఇక్కడ కూడా పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా కొంచెం మందకోడిగా ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఓటర్స్ కూడా తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత లంచ్ అయిన తర్వాత కూడా 3 నుంచి 4 మధ్యలో అంటే పోలింగ్ ఎండింగ్ టైంలో కూడా మరికొంతమంది క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో వాళ్ళ పనులు చూసుకొని వస్తారు కాబట్టి, అందులో ఈరోజు హాలిడే కాబట్టి మార్నింగ్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. వచ్చిన వారికి కూడా అధికారులు కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు వాళ్ళకు వచ్చిన డీటెయిల్స్ ఏమైనా తెలియకపోతే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను కూడా వారు పరిష్కరించి వాళ్ళకి ఇండికేషన్ డైరెక్షన్ కూడా చూపిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు యాకత్పురాలో జరిగిన ఈ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన యాకత్పురాలో కూడా 9 గంటల వరకు 5.4% ఓటు నమోదైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఓల్డ్ సీట్లో కొంచెం మందకోడిగా సాగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మందకోడిగా సాగుతున్నప్పుడు కూడా లంచ్ తర్వాత మాత్రం కొంచెం పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా జనాలు వస్తున్నారు అప్పుడు మార్నింగ్ నుంచి. మరికొద్ది సమయం అయితే లంచ్ తర్వాత కూడా పోలింగ్ క్రౌడ్ కూడా ఓటర్ల క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ హైదరాబాద్ కు సంబంధించిన పార్లమెంటు స్థానానికి సంబంధించిన కూడా ఒక హాట్ టాపిక్ గా ఏర్పడింది. ఎందుకంటే ఈసారి ఇంతకుముందు ఎంఐఎం చెందినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను తిరిగిలేనట్టుగా ఒక ఏకఛత్రాపత్యంగా ఉన్నటువంటి అతనికి ఈసారి మాత్రం బీజేపీ తరఫున ఒకరు పోటీకి దిగారు కాబట్టి కొంచెం సందిగ్ధ, ఎందుకంటే ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దానిలో సందర్భంగానే హైదరాబాద్ ఈసారికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా వివిధ సంబంధించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు చెక్ చేసి ఓటర్ ఐడి కార్డు చూసి మరీ పరిశీలించి పంపిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆరోపణల నేపథ్యంలో కూడా ఎవరైతే వస్తున్నారో ఓటర్లు వారు పరిశీలించి పంపాల్సిందిగా ఈసీగా కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓల్డ్ సీట్లో మాత్రం పోలింగ్ సార్ పకడ్బందీగా జరగాలి, అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి ఓటింగ్ వేసే పద్ధతి పంపించాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఓటింగ్ హైదరాబాద్ లో కూడా ఈ పార్లమెంట్ యాకత్పురా నుంచి కూడా హైదరాబాద్ లో ఓటింగ్ కూడా చాలా సరళిగా ఇప్పుడు మందకొడిగా సాగుతుంది. లంచ్ తర్వాత కూడా పోలింగ్ అవకాశం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉదయం 9, 9:30 మధ్య వరకు సాగినటువంటి పోలింగ్ శాతం మాత్రం 5గా ఉంది. మరికొద్దిసేపట్లో అది ఇప్పుడు 8.7కి ఇంకొక చేరే అవకాశం అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు తాజా పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం 8.3% పోల్ అయినట్టుగా ఇప్పుడు తాజా పర్సెంటేజ్ తెలిసింది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి యాకత్పురాలో హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ యాకత్పురాలో ఉన్నటువంటి ఓటింగ్ సరళి. పద్మ రైట్, థ్యాంక్ యూ చారి. మొత్తంగా అయితే తెలంగాణలో ఓటింగ్ సరళి ప్రశాంతంగా అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కనుక 24% తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఉదయం 6:30 గంటల నుంచే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరిన వైనం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రతి ఒక్క ఓటర్లు కూడా అవగాహన ఉండడం వల్లనే ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు.